application is so ADC, DAC. ADC is what is ADC? Is analog to digital converter. C means converter. DAC means digital to analog converter. So if real time, for example, మన క్లాస్ జరుగుతుంది, ఇక్కడ డేటా వస్తుంది, ఇది ఆ కెమెరా క్యాప్చర్ చేస్తుంది. సో మన డేటా అంతా ఎన్లాగ్ ఫామ్ లో ఉందా, డిజిటల్ ఫామ్ లో ఉందా? సో ఎనీథింగ్ ఇఫ్ ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు టైం, ఇట్ ఈస్ మూవింగ్ కంటిన్యూస్లీ, దట్ ఈస్ కాల్డ్ ఎన్లాగ్. టైం తో పాటు మారుతూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఎన్లాగ్. మనం ఇప్పుడు మన క్లాస్ వీడియో రికార్డింగ్ తీసుకుంటే టైం తో పాటు మారుతూ ఉందా లేదా? ఎవ్రీ మైక్రో సెకండ్స్ మారుతూ ఉంటుంది. So our data is always analog, but data communication చేయడం కోసం లోపల డేటా ఎప్పుడు కూడా డిజిటల్ లో ప్రాసెస్ అవుతుంది. అది ఈ డేటా తీసుకెళ్ళి ల్యాండ్ వైర్ ద్వారా అక్కడెక్కడ సీసీ కెమెరా టీవీ ఉంటుందా, టీవీలో కనబడాలి. సో డేటా కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు డిజిటల్ ఫామ్ లో జరుగుతుంది. సో వీ నీడ్ అగైన్ సో ద కన్వర్టర్ కాల్డ్ యాజ్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. అగైన్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ స్క్రీన్ మీద కనపడాలంటే డిజిటల్ అంటే 1 0 కనిపిస్తే ఓకేనా నీకు? సో అక్కడ కూడా నీకు సేమ్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారో అలానే కనపడాలి పిక్చర్. ఓకే, దట్ ఈస్ కన్వర్షన్ ఇస్ నథింగ్ బట్ డిఏసి, డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్. సో ఆ రెండు పనులు ఎవరు చేయాలి ఇప్పుడు ఎక్స్ట్రాగా? ఇక్కడ ఉన్న మైక్రో కంట్రోలర్ చేయాలి. కెమెరా చేయలేదు కదా, కెమెరా ఏం చేస్తుంది? మీ వీడియోని తీసుకుని డైరెక్ట్గా ఇట్లా ఇచ్చేస్తుంది. అది ప్రాసెస్ చేసి కమ్యూనికేట్ చేసి అక్కడ కూడా కనబడేటట్టు. సో ఆల్వేస్ ఏ మైక్రో కంట్రోలర్ విల్ హ్యావ్ అగైన్ 2 components called as అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ అండ్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్. బికాస్ మైక్రో కంట్రోలర్ ఈస్ ఆల్వేస్ డిజిటల్, ఇట్ వర్క్స్ ఓన్లీ విత్ డిజిటల్. సో ఇప్పుడు మనం ఒక సెన్సార్ పెట్టాము, టెంపరేచర్ సెన్సార్ అని, ఒక వాటర్లో మానిటర్ చేస్తాం. వాటర్ ఇలా పెట్టాము, ఆ టెంపరేచర్ ఎలా ఉందో చెక్ చేయాలని ఇలా పెట్టాము. బట్ మైక్రో కంట్రోలర్లో డిస్ప్లేలో చూడాలి. డిస్ప్లేలో నీకు 7 సెగ్మెంట్ డిస్ప్లేలో ఉంటుంది డేటా. సో అది డిజిటల్లో ఉన్నట్ట ఎలాగో ఉన్నట్ట? 7 సెగ్మెంట్ డిస్ప్లే, 7 సెగ్మెంట్ డిస్ప్లే ఇప్పుడు ఉంటుంది కదా. 23 అనుకో 2 ఇలా ఉంటుంది, 23 అనే నెంబర్. సో ఇది ఎలాగా డిజిటల్? డిజిటల్. సో నువ్వు ఇప్పుడు ఒక మైక్రో కంట్రోలర్ పెట్టుకుంటే నువ్వు నీ దగ్గర ఏదో ఒక థర్మోస్టాట్ ఏదైనా పెట్టేసి వాటర్ మౌంట్ చేసేది, ఇది హీట్ ఎక్కడైనా ఉందో చూస్తుంది బాడీ. సో బట్ ఇక్కడ హీట్ అనేది ఎలా ఉంటుంది? యూజువల్గా ఇప్పుడు ఎనలాగ్ ఫామ్ లో ఉంటుంది. ఎందుకంటే ఒకరికి 93, 97 ఉండొచ్చు, 98, 98.2 ఉండొచ్చు. ఓకేనా? ఫారెన్హీట్స్ లో ఉంటుంది, సెంటిగ్రేడ్స్ ఫారెన్హీట్స్ లో ఉంటుంది. ఆ టెంపరేచర్ ని ప్రాసెస్ చేసి, అంటే ఇక్కడ ఎనలాగ్ ఉన్న డేటా డిజిటల్ లో ప్రాసెస్ అవుతుంది. ఎనలాగ్ డిజిటల్ తీసుకొని ఇక్కడ ప్రాసెస్ చేసుకొని ఇక్కడ 7 సెగ్మెంట్ ఎల్సిడి, ఇక్కడ ఎల్సిడి స్క్రీన్ కి డిజిటల్ లో పంపిస్తాం. అప్పుడే డిజిటల్ అంటే మామూలుగా టూల్ ఆన్ చేయాలని ఏంటి మీకు ఆల్రెడీ మైక్రో కంట్రోలర్ లాస్ట్ ఇయర్ అప్లికేషన్ రాస్తున్నారు. సో దీనికి 7 సెగ్మెంట్ డిస్ప్లే అంటే సో 1 2 3 4 5 6 7 ఉంటాయి. A B C D E F G అని పెట్టుకొని ఓకేనా. సో 2 ప్రెజెంట్ చేయాలనుకుంటే ఇలా రాసుకోవాలి, A B C D E F G అని. 2 కనపడాలంటే ఏం చేయాలి? ఈ లైట్స్ అన్ని ఆన్ అవ్వాలి, ఈ లైట్స్ ఆఫ్ అయిపోవాలి. ఈ లైట్ ఆఫ్ అయిపోవాలంటే D ఆఫ్ అయిపోవాలి. ఓకేనా? A B C D E F. సో F ఆఫ్ అయిపోవాలి, ఈ రెండు ఆఫ్ అయిపోవాలి, అంటే ఇది ఆఫ్ అయిపోవాలి. సో అప్పుడు ఏం చేస్తాము? సో ఇది ఓకేనా, ఈ రెండు 0 చేసి దీన్ని 1 చేస్తాం. అప్పుడు అట్లా నీకు 2 అని వస్తుంది. సో మామూలుగా ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. అంటే ఇప్పుడు అన్ని ఆన్ అయింది, అన్ని ఆన్ అయిపోతే అన్ని ఆన్ అయింది ఎట్లా వస్తుంది? 8 లాగా వస్తుంది. ఓకేనా? సో ఓన్లీ ఈ రెండు ఆన్ అయితే ఎట్లా వస్తుంది మీకు? 1 లాగా వస్తుంది. ఈ రెండు ఆన్ అవ్వాలి. ఇక్కడైతే ఎల్ఈడీలు ఉంటాయి, లైట్ ఎమిటింగ్ డయోడ్స్ ఉంటాయి. ఈ రెండు ఆన్ చేసావు, ఇదన్నీ ఆఫ్ చేసావు, అలా ఉంటుంది. సో ఇదంతా డిజిటల్ లో కన్వర్ట్ చేయాలని మీకు. సో నౌ హౌ దిస్ అవర్ కార్టెక్స్ M3 విల్ డూ దిస్. సో ఎనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ చేసే పనులు ఏదన్నా ఉంటే అది ఏం చేస్తుందంటే దేర్ ఇస్ సపరేట్ డెడికేటెడ్ పోర్ట్ ఫర్ ఎనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్. ఆ పోర్ట్కి వెళ్ళి అక్కడ కాన్ఫిగర్ చేసి అక్కడ ఉన్న కమాండ్స్ వాడితేనే మనం అది ఎనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ చేయగలము. దట్ ఇస్ ద ప్రాబ్లం. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ చాప్టర్ అంతా మీకు ఎలా ఉంటుంది? ఫస్ట్ ఒక అప్లికేషన్ ఉంటుంది,
దానికి కొన్ని కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్ ఎలా వాడాలో తెలుసుకొని ఒక అప్లికేషన్ ఒక ప్రోగ్రామ్ రాసుకుంటే సరిపోతుంది. సో మీకు మోస్ట్లీ ఆ కమాండ్స్ రాయమంటారు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దట్ కమాండ్ అని 3 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వస్తాయి, ఒక ఎస్సే వస్తుంది. ఓకే, సో దీంట్లో ఉన్న కమాండ్స్ మీకు యూజువల్ ఏమంటే ఇది ADCR, ADDRX, ADIND, ADStat, ADAC. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇలా చూసుకోండి. AD అంటే ఎన్లాగ్ డిజిటల్ కన్వర్షన్, కంట్రోల్ లిస్ట్, CR మీన్స్ కంట్రోల్ లిస్ట్. ఓకేనా, సో ADC కంట్రోల్ లిస్ట్. సో ఎప్పుడైనా కంట్రోల్ చేయాలంటే దీన్ని ఎనేబుల్ చేయాలి. ఈ పోర్ట్ ఎనేబుల్ చేస్తేనే మీకు అది వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఎన్లాగ్ టు డిజిటల్ కన్వర్టర్ ఇక్కడ AD వరకు. DR అంటే డేటా రిజిస్టర్స్. సో ఇప్పుడు కన్వర్ట్ అయిన రిజల్ట్ ఎన్లాగ్ నుంచి డిజిటల్ గా కన్వర్ట్ అయింది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 అనే ఎన్లాగ్ డేటా ఉంది. ఇది డిజిటల్ గా కన్వర్ట్ అయితే ఏమవుతుంది? 1 దిస్ ఇస్ ద డిజిటల్. అవునా, ఈ డిజిటల్ డేటా ఎక్కడ స్టోర్ అవ్వాలి కదా. ఆ స్టోరింగ్ వాడే రిజిస్టర్స్ మనం ADC డేటా రిజిస్టర్స్. ఓకే, AD డేటా రిజిస్టర్స్. నెక్స్ట్ AD ఇక్కడ ఇంటరప్ట్ ఎనేబుల్ రిజిస్టర్స్. ఒకవేళ మధ్యలో ప్రాసెస్ కన్వర్షన్ జరుగుతున్న టైంలో ఏదన్నా వస్తే అప్పుడు ఎలా చేయాలనేది AD టు ఇంటరప్ట్. అండ్ లాస్ట్ AD స్టేటస్ ఫ్లాగ్, అంటే అడ్రస్ ఎన్లాగ్ టు డిజిటల్ కన్వర్షన్ జరుగుతున్నప్పుడు స్టేటస్ ఎక్కడ ఉంది, అంటే కంప్లీట్ అయిందా లేదా అది తెలుసుకోవడానికి ఈ ఫ్లాగ్ వాడుకోవచ్చు. అండ్ ఇది వచ్చి డిజిటల్ ఎలా కన్వర్ట్ చేసుకోవడానికి. ఓకే, సో ఇక్కడ ఒక డెడికేటెడ్ పోర్ట్ ఉంది. పోర్ట్ 0 లో 23 పిన్. ఇక్కడే మీరు అవుట్పుట్ తీసుకోవాలి. జస్ట్ ఎన్లాగ్ టు డిజిటల్ అవుట్పుట్, ఎన్లాగ్ టు డిజిటల్ అవుట్పుట్ ఆన్సర్ మటుకు ఆల్రెడీ ఓన్లీ ఈ పోర్ట్ నుంచి తీసుకోవాలి. దట్ ఇస్ ద రూల్ హియర్. మామూలుగా ఎన్లాగ్ టు డిజిటల్ కన్వర్షన్ ఏం చేస్తారు మామూలుగా? ఎక్కడ ఉంది మీకు కమ్యూనికేషన్స్ వచ్చిందా? ఎక్కడ ఉంది ADC సబ్జెక్ట్ ADC ఉంటుందా? అక్కడ ఫస్ట్ థింగ్ ఏం చెప్తారు ఎన్లాగ్ టు డిజిటల్ కన్వర్షన్ ప్రాసెస్ లో? ఫస్ట్ థింగ్ ఏం చెప్తారు? శాంప్లింగ్. అవునా కదా? వాట్ ఈస్ శాంప్లింగ్? సో ఇలాగా సిగ్నల్ ఉంది అనుకోండి, దీని శాంప్లింగ్ అంటే ఒక టైం పీరియడ్ లో ఓన్లీ ఇవే తీసుకుంటాం. అంటే ఇలా ఓన్లీ ఇవే తీసుకుంటాం. ఆఫ్టర్ సమ్ టైం ఇవే తీసుకుంటాం. ఆ వచ్చిన దాన్ని నెక్స్ట్ క్వాంటైజేషన్ చేస్తాం. వీటిని నార్మలైజ్ చేస్తాం. బిట్స్ నార్మలైజ్ చేసి నెక్స్ట్ ఆ వచ్చిన ఎన్లాగ్ వాల్యూని డిజిటల్ గా కన్వర్ట్ చేస్తాం. సో అదే ప్రాసెస్ ఇక్కడ కూడా జరుగుతుంది. శాంప్లింగ్, క్వాంటైజేషన్, నెక్స్ట్ బైనరీ డిజిటల్ డేటా జరుగుతుంది. సో ఇది కన్వర్ట్ చేసాక మనం నార్మల్ గా సో లాస్ట్ ఏం చేయాలి యూజువల్ గా? సో ఒక మైక్రో కంట్రోలర్ తీసుకున్నాను, ఒక పిన్ పెట్టుకున్నాను. సో ADC అంటే ఒక వాల్యూ తీసుకున్నాను. ఇది ఎన్లాగ్ టు డిజిటల్ కన్వర్ట్ చేసింది. కరెక్ట్ గా చేసిందా లేదా చెక్ చేసుకోవాలనుకున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1.33 అనే వోల్టేజ్ ఉంది. 1.33 అనే వోల్టేజ్ ఉంది. ఆ వోల్టేజ్ ని ఇక్కడ సెన్సార్ రేట్ తీసుకుని టెంపరేచర్ సెన్సార్ తీసుకుని లోపల కన్వర్ట్ చేస్తాం, బ్రైన్ రేట్ చేసి బయటకు పంపిస్తాం. లైక్ డేటా కన్వర్ట్ స్టోర్ అయింది. బట్ అది ప్రాపర్ గా స్టోర్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడం ఎలా అంటే we have that formula output is equal to ADC conversion divided by 4096 into so V reference into 100. అంటే మామూలుగా ఇక్కడ మీకు ఎన్లాగ్ టు డిజిటల్ కన్వర్టర్ కి ఎన్ని బిట్స్ అలొకేట్ చేస్తామంటే 12 బిట్స్ అలొకేట్ చేస్తాం. 2 అంటే దట్ ఇస్ సైజ్ వి ఆర్ ఆఫరింగ్ టు ఎన్లాగ్ టు డిజిటల్ కన్వర్టర్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఎంతమంది కూర్చోవాలంటే చేయలేజన్ బట్టి ఎంతమంది కూర్చోవచ్చు మనం చెప్పగలం కదా. అంటే బైనరీ ఎంత స్టోర్ అవ్వగలదో చెప్పగలం కదా. సో అలాగా మేము మనకి ఇస్తుంది 12 బిట్స్ ఇవ్వగలం. సో 12 బిట్స్ ఇస్తే మాక్సిమం ఎంత డేటా స్టోర్ చేసుకోగలదు? 2/12 స్టోర్ చేసుకోగలదు. ఇస్ ఇట్ క్లియర్? సో 2/12 అంటే ఎంత? 2/10 అంటే 1024. ఇది మళ్ళా 2/1024 into 2 2048 into 2 4096. So that is the maximum value. Maximum value store జరిగింది. సో maximum value ఇక్కడ రాస్తాం. ఆల్రెడీ కన్వర్టర్ టేబుల్ లో ఎంత వచ్చిందో ADC వాల్యూ ఇక్కడ రాస్తాం. ఇంటూ V రెఫరెన్స్ అనే వోల్టేజ్ ఉంటుంది. V రెఫరెన్స్ ఏంటంటే అంత మినిమం వోల్టేజ్ మాక్సిమం అంతే వెరిఫై చేయగలుగుతుంది, అంత మించి వెరిఫై చేయగలదు. ఇస్ ఇట్ క్లియర్? సో యూజువల్లీ ఇవన్నీ ఏంటంటే వోల్టేజ్ మెజర్మెంట్ కోసం వాడతాం. బట్ ద పర్పస్ ఆఫ్ దిస్ ADC ఇస్ నథింగ్ బట్ వోల్టేజ్ మెజర్మెంట్ కానీ సెన్సార్ రీడింగ్స్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా కన్వర్ట్ చేస్తున్నా లేదా చెక్ చేయడానికి వాడతాం. ఓకేనా? సో దిస్ ద ఫస్ట్ ఫండమెంట్. మీరు ఫస్ట్ బాగా అర్థం చేసుకోవాల్సిన ADC మీద ఎక్కువ ఉన్నాయి. అంటే ఆల్రెడీ DAC పెద్ద అవసరం లేదు. DAC ఇస్ వెరీ ఈజీ. డిజిటల్ డేటా వస్తుంది, మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఎన్లాగ్లో ఈజీగా ఉంటుంది, దానికి అంత స్టెప్స్ లేదు.
దిగిన స్టెప్స్ ఓన్లీ ఎన్లాగ్ దగ్గర కొంచెం కష్టంగా ఉంటుంది, అది మీరు ఓకే. సో నోట్స్ లైన్ దీంట్లో మీకు ఈ కార్టెక్స్ ఎంట్రీలో సో ఏడీసీ కన్వర్షన్ కి డిఏసీ కన్వర్షన్ కి అంటే మనకి ఎట్లా నచ్చితే అట్లా చేయదు. ఇట్ హ్యాస్ సమ్ లిమిటేషన్, అంటే ఆ కంట్రోల్లో ఈ లిమిటేషన్స్ ఇలా తెలుసుకొని మనం ప్రోగ్రామ్స్ కూడా రాయాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ అలొకేటెడ్ బై మాక్సిమం 12 బిట్స్ ఆల్రెడీ చెప్పాను. ఏడీసీ కన్వర్షన్ కి ఎన్ని బిట్స్ వదిలింది, ఇది మెమరీ సైజ్ అలొకేటెడ్ 12 బిట్స్ వదిలింది. నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఇక్కడ అంటే డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి వాడేది ఓన్లీ 8 ఛానల్స్ వాడతారు. అంటే బైనరీ డేటాను కన్వర్ట్ చేసి పంపించాలి కదా మీకు. సో ఆ బైనరీ డేటా పంపించడానికి ఓన్లీ 8 బిట్స్ అంటే టైం పంపించవచ్చు అంతే. సో దట్ ఈస్ స్టార్ట్స్ ఫ్రమ్ AD 0.0 టు AD 0.7. సో ఈ 8 లైన్స్ మనకి వాడుకోవాలి మీరు, ఓకేనా. అండ్ ఇట్ స్పీడ్ ఈజ్ ఆల్మోస్ట్ 400 కిలో సెకండ్స్ పర్ హెడ్స్ ఫ్రీక్వెన్సీ పర్ ఛానల్. సో మీరు ఆ స్పీడ్ తో పంపించవచ్చు మీరు 400 కిలోమీటర్స్. అండ్ వీళ్ళు వాడే టైప్ ఆఫ్ కన్వర్షన్ ఎన్లాగ్ డిజిటల్ కన్వర్షన్ వచ్చి SAR, సక్సెసివ్ అప్రాక్సిమేషన్ టైప్ రిజిస్టర్. ఇక్కడ విన్నారా? EC2 లో లాస్ట్ లో వస్తుంది సక్సెసివ్ అప్రాక్సిమేషన్ కౌంటర్ పెట్టేసి నా వెయిటెడ్ రిజిస్టర్ కాదు, రెండు ఉంటాయి మీకు. సక్సెసివ్ అప్రాక్సిమేషన్ టైప్ ఇంకోటి ఏడీసీ బైనరీ కౌంట్. సో దాన్ని డైరెక్ట్ గా కౌంటర్ వాడతారు, ఇంకో దాన్ని రిజిస్టర్ వాడతారు కన్వర్షన్ కింద. సో ఇది సక్సెసివ్ అప్రాక్సిమేషన్ టైప్ రిజిస్టర్ ఇంటర్నల్ గా లోపల వాడతారు, దీన్ని చేంజ్ చేయడానికి లేదు, ఇదే వాడతారు, ఓకేనా. సో ఇది వోల్టేజ్ రెఫరెన్స్ వాల్యూ 0 నుంచి 3.3 వోల్టేజ్ వరకు మెజర్ చేయగలుగుతారు. దాని తర్వాత హైది కానీ లోది కానీ మెజర్ చేయలేదు. ఎక్కడ వాడతారనేవి సెన్సార్స్ ఇంటర్ఫేస్ చేసినప్పుడు, లేకపోతే టెంపరేచర్ ఇంటర్ఫేస్ చేసినప్పుడు అప్పుడు మటుకే వాడవచ్చు. లేదా డిహెచ్ఎఫ్సి ఇట్ సైజ్ ఇస్ 10 బిట్. సో ఓన్లీ ఒక బిట్ అలొకేట్ చేశారు దీనికి డేటా కోసం, ఎందుకంటే డిజిటల్ డేటా కదా ఒక 1 0 పోతే చాలు. సో డిఏసి 0.26 ఇచ్చారు, పోర్ట్ నెంబర్ 0లో 26th పిన్ ని డిఏకి ఇచ్చారు. ఇది స్పీడ్ వచ్చి 1 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో వీళ్ళు వాడేది వచ్చి రిజిస్టర్ ల్యాడర్. రిజిస్టర్ 2 మోడల్స్ ఉంటాయి కదా, R2R ల్యాడర్, రిజిస్టర్ ల్యాడర్. ఫస్ట్ మీరు చదువుతారు డిజిటల్ ఎలా కన్వర్టర్. సో దాంట్లో ఇది రిజిస్టర్ ల్యాడర్ ఏసీ వాడతారు, ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా రెఫరెన్స్ వోల్టేజ్ 0 to 3.3 వోల్ట్స్. సో యూజువల్ అప్లికేషన్ ఆఫ్ ఆడియో స్పీకర్స్ కి, ఆడియో యాంప్లిఫైర్స్ కి వీటికి వాడతారు. అండ్ డిజిటల్ డేటా ఇచ్చి అవుట్పుట్ ఎన్లాగ్ లో చెక్ చేయాలి కదా మనం. అవుట్పుట్ చెక్ చేయాలని ఫైనల్ వివరిస్తామంటే ఆడియో కానీ స్పీకర్స్ కానీ అది ఇచ్చినప్పుడు ఆ పిన్ లో వాడుకోవచ్చు. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ అవైలబుల్ ఇన్ కార్టెక్స్ ఎన్ఎల్, ఓకేనా. సో ఫస్ట్ ఫంక్షన్ వచ్చి ఒకసారి వినడమా లాస్ట్. ఫస్ట్ ఫంక్షన్ వచ్చి ఇనిషియలైజ్ చేయడం, అంటే ఎన్లాగ్ టు డిజిటల్ కన్వర్షన్ స్టార్ట్ చేయాలి అని చెప్పడం. మా వినుమా స్టార్ట్ చేయాలని చెప్పడం అంటే ఎప్పుడు కన్వర్షన్ స్టార్ట్ చేయాలి, ఓకేనా. ఏ ఛానల్ కన్వర్ట్ స్టార్ట్ చేయాలి, ఎన్ని బిట్స్ పంపించాలని స్పీడ్. సో దానికి మనం ఏడీసీ ఇనిషియలైజేషన్ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ ఇనిషియలైజేషన్. ఒకసారి స్టార్ట్ అయిపోయాక అసలు డేటా వస్తుందా లేదా రీడ్ చేయాలి. ఫస్ట్ ఎన్లాగ్ డేటా కంటిన్యూస్ వస్తుంది కదా, అది రీడ్ చేయడానికి ఒక ఫంక్షన్. ఈ 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఈ రెండింటిని బేస్ చేసుకొని డైరెక్ట్ మెయిన్ ప్రోగ్రామ్ ఇది. మెయిన్ ప్రోగ్రామ్ అంటే సింపుల్ ఇంతే. ఫస్ట్ ఇనిషియలైజ్ చేసేయడం, అంటే ఈ వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేసేయడం. నెక్స్ట్ వైల్ డేటా ఉందా లేదా, డేటా వస్తున్నప్పుడు కన్వర్షన్ రన్ చేయడం. కన్వర్షన్ అయిందా లేదా చెక్ చేసుకొని ఆ వాల్యూని ఇంతమంది చెప్పారు ఫార్ములా, దిస్ డివైడ్ బై 4095 ఇంటూ 3.3 మాక్సిమం వోల్టేజ్. ఇది వేసుకుంటే ఆ వాల్యూ వచ్చిన వాల్యూని ఇక్కడ ఫ్లోట్ లో పర్సెంటేజ్ ఆఫ్ ఫ్లోట్ వాల్యూలా చేస్తే ఆ ఎంఆర్స్ అనేది ఇది కనబడుతుంది. అంటే ఎంత కన్వర్ట్ చేశారు అంటే రీడ్ అవుతుంది కదా. ఇప్పుడు వోల్టేజ్ మెజర్ చేస్తారు 1.63 అని మెజర్ చేస్తారు. అది లోపలికి వెళ్ళాక ఎన్లాగ్ వాల్యూ కదా, లోపలికి వెళ్ళాక రీడ్ చేశాక డిజిటల్ కన్వర్షన్ అంతా చేసుకొని మళ్ళీ లాస్ట్ నుంచి ఈ ఫార్ములా బేస్ చేసి మళ్ళీ 1.63 వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇట్ మీన్స్ దట్ ద ఎన్లాగ్ వాల్యూ హాస్ బీన్ రెడ్ బై మైక్రోకంట్రోలర్. అది ప్రూవ్ చేసుకోవడానికి ఇదంతా రాస్తాం. సో ఇనిషియలైజేషన్ ఫస్ట్ ఏం చేస్తామంటే పవర్ అని ఫస్ట్ ఆన్ చేస్తాం. వాటి చేసి ఎల్పిసి అంటే చెప్పారు. వాటి ఎల్పిసి అంటే పదమైన వాడు మైక్రో కంట్రోలర్ నేమ్, అది కంపెనీ యొక్క నేమ్ ఎల్పిసి అని చాలా చెప్పాడు. సో ఏ మైక్రో కంట్రోలర్ వాడుతున్నాం ఇక్కడ, ఎల్పిసి 1786 అనే మైక్రో కంట్రోలర్ 1768 వాడుతున్నాం. సో దానికోసం ఇది. నెక్స్ట్ ఇక్కడ కంట్రోల్ చేసి, సో ఇక్కడ మనం ఆన్ చేసాడు పీసీ ఆన్, కంట్రోల్ ని ఆన్ చేసి పెట్టాం. ఆన్ చేయాలని ఇక్కడ మెథడ్ వచ్చి ఇది ఆర్ ఈక్వల్ టు 1 ని షిఫ్ట్ చేస్తాం, 12 ప్లేసెస్ షిఫ్ట్ చేస్తాం. దట్ ఇస్ ద మెథడ్ యు విల్ ఫాలో. ఓకేనా. సో పవర్ ఆన్ ఏడీసీ. ఒకసారి పవర్ ఆన్ అయిపోయాక నెక్స్ట్ ఇది కాన్ఫిగర్ చేస్తున్నాం. సో బిట్స్ ని కొన్ని బిట్స్ ని సో సెలెక్టర్ లైన్స్ వేర్ సెలెక్టింగ్ సమ్ పిన్స్ ఫర్ టేకింగ్ ద డేటా. సో దాన్ని కాన్ఫిగరింగ్ 0.23 as ADC
సో పాయింట్ 23ని అంటే పోర్ట్ ఓలో 23 పిన్ని మనం కాన్ఫిగర్ చేస్తాం. దానికోసం ఇట్లా 14 is move to what, సో ఇది చేసాం. నెక్స్ట్ కంట్రోల్ బిట్ ని యాక్టివేట్ చేసాం ఇక్కడ. సో ఈ ఆపరేషన్స్ దిస్ ఆర్ ఏ ఒకటి చేసినా కూడా కంట్రోల్ బిట్ రిజిస్టర్ ద్వారా కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఓకేనా, దట్స్ ఇట్. ఇది అయిపోయింది. ఫస్ట్ ఈ మూడు లైన్లు ఇన్స్టలేషన్ అయిపోయింది, స్టార్ట్ చేసాం. సో ఇది డేటా రీడ్ చేస్తున్నప్పుడు రీడ్ అయిందని మనం రీడ్ చేయాలి కదా, సో దాన్ని ఇక్కడ వాడుతున్నాం. సో ఏడి కంట్రోల్ దిస్ ఇస్ ఫర్ స్టార్ట్ కనెక్షన్. ఈ 23 పిన్లో ఏదైతే స్టోర్ అయిందో, ఓకేనా. సో 0 నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా. 23 పిన్స్ అంటే 0 1 2 3 4 5 23 23 మూవ్ చేయాలంటే 24కి వస్తుంది. 24 టైమ్స్ 1 మూవ్ అవ్వాలి, అప్పుడే అక్కడ మూవ్ అవుతుంది. ఓకే, సో ఇది ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఫస్ట్ కంప్లీట్ అయిందా లేదా చెక్ చేసుకుంటూ ఉంటుంది. వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ అందుకే ఇక్కడ నాట్ కండిషన్ ఉంటుంది. సో కంప్లీట్ అయిందా లేదా ఫ్లాగ్ స్టేటస్ ఫ్లాగ్ చెక్ చేసుకొని కంప్లీట్ అయిపోయిన వెంటనే రిటర్న్ అయిపోతుంది. అంటే ఏ వాల్యూ అయితే డిజిటల్ డేటా వచ్చిందో అది రిటర్న్ అయిపోయి ఇక్కడికి వస్తుంది. సో దానికి ఇక్కడికి వస్తే మీరు ఫస్ట్ ఇన్స్టలేషన్ అంటే అదంతా రన్ అవుతుంది. ఇక్కడ వైల్ 1 అంటే ఆల్వేస్ దిస్ ఇస్ రన్నింగ్. సో ఇక్కడ ఈ సెకండ్ కాల్ రన్ చేస్తున్నాం, డేటా వస్తుంది. ఆ డేటా ఏదైతే వస్తుందో దాంట్లో ఏడీసీ రీడ్ అనే వాల్యూ ఇక్కడ స్టోర్ అవుతుంది. సో దిస్ ఈజ్ యువర్ వాల్యూ. ఆ వాల్యూని డివైడ్ చేసి ఫ్లోట్ వాల్యూ ఇక్కడ ప్రింట్ చేసి చూపిస్తాం. ఓకేనా, సో ఒకసారి చూడండి మీరు, జస్ట్ ఈ కమాండ్స్ అర్థం కావాలి. కమాండ్ అంటే ఎట్లా మైక్రో కంట్రోలర్ రీడ్ చేస్తుందంటే ఎలా చేయాలి, ఇవన్నీ చేయాలి. ఫస్ట్ ఇన్స్టలేషన్ చేయాలి, అంటే ఏడీసీ అనే కన్వర్టర్ ఉంది. ఆ రీడ్ అంటే కంటిన్యూస్ చేస్తూనే ఉండాలి. కంటిన్యూస్ చేస్తే ఏ వాల్యూ చేయాలని అంటే ఇప్పుడు బాడీ మీద టెంపరేచర్ మెజర్ చేయాలంటే మీకు ఒక హీట్ ఉంటుంది బాడీ, అది కంటిన్యూస్గా మారుతూ ఉంటుంది కదా. ఇప్పుడు 97 డిగ్రీస్ ఒక 10 నిమిషాల తర్వాత 98 అవ్వచ్చు కదా, పెరుగుతుంది టెంపరేచర్. ఏ వాల్యూని అది కన్వర్ట్ చేయాలి తెలియాలి కదా. సో ఒక వాల్యూని తీసుకోండి. ఎన్లాగ్లో ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటి, విచ్ వాల్యూ యూ హ్యావ్ టు టేక్, ఎందుకంటే బికాస్ ఇట్ చేంజెస్ కంటిన్యూస్లీ. సో ఒక వాల్యూ తీసుకొని అది కన్వర్ట్ అయ్యి మొత్తం జరిగాక మళ్ళీ కొత్త వాల్యూ తీసుకోవాలి, అంతవరకు కొత్తది తీసుకోకూడదు. సో అందుకోసం వీ హ్యావ్ దిస్ ఈ డేటా ఇన్స్టలేషన్లో మనకు రీడ్ జరుగుతున్న టైంలో సో ఆల్రెడీ కన్వర్షన్ అనేది జరుగుతుంటే వీ హ్యావ్ దిస్ కంట్రోల్ హియర్. సో అది కంప్లీట్ అయ్యాక ఆ డిజిటల్ డేటా రిటర్న్ చేసుకొని ఈ డేటా డైరెక్ట్గా తీసుకెళ్ళి మీకు ఇస్తారు. దాన్ని ఇక్కడ స్టోర్ చేసుకొని ఇక్కడ ఈ ఫార్ములా ద్వారా మనం చెక్ చేసి ನೀವು ప్రింట్అవుట్లో చూస్తున్నాం అంటే అది రీడ్ అయిందా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా, ఫైన్. స్టార్ట్ అయ్యింది. ఓకేనా, సో నెక్స్ట్ డిఏసి ఇన్స్టలేషన్. ఫస్ట్ ఇన్స్టలేట్ చేసాం. ఇన్స్టలేషన్లో ఏమనేది మీకు సెలెక్టెడ్ ఒక P0.26 అనే దాన్ని డిఏసి అవుట్పుట్గా సెలెక్ట్ చేసుకున్నాం. దట్ ఈస్ కాల్డ్ ఎల్పిసి పిన్ కంట్రోల్ పిన్ సెలెక్టెడ్ పోర్ట్ 1లో ఇది సెట్ చేసుకున్నాం. ఫైన్. అది అయిపోయిన తర్వాత ఇక్కడ రండి. సో ఇక్కడ ఏం చేస్తాం, శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో శాంపిల్స్కి వాటన్నిటికీ ఈ ఫంక్షన్ కాల్ చేస్తాం. ఓకేనా, సో ఓకే అంతవరకు ఓకే, అంతమేం చేయండి. ఇక్కడికి వస్తే కిందకి వస్తే అంటే లోపల ప్రతి శాంపుల్ కాల్ చేస్తాం. శాంపిల్స్ 50 తీసుకున్నాము అంటే 0 నుంచి 49 వరకు రన్ అవ్వాలి. శాంపుల్ అంటే ఇది ఈ శాంపుల్ ప్లేస్ మన ఎగ్జాంపుల్ 1 అని పెట్టుకుంటాం. ఇక్కడ ఇది ఓకేనా, ఇది ఓకేనా, ఇది లూప్. దానికి మళ్ళీ మనము కొత్తగా ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం, సైన్ వేవ్ని క్రియేట్ చేస్తున్నాం. అంటే ఆ వాల్యూలు ఏవైతే డిజిటల్ నుంచి ఎలా కన్వర్ట్ అయ్యాయి అవన్నీ ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకోండి. డిజిటల్గా 00 ఉంది 0, 01 ఉంది 1, 10 ఉంది 2, 11 ఉంది 3. ఇవి ఎన్లాగ్, ఇవి డిజిటల్. ఓకేనా, ఈ స్టోర్ అయిన డేటాను అంతా ఇట్లా ఎన్లాగ్ ఫామ్లో కన్వర్ట్ చేసుకొని ఇట్లా 50 తీసుకున్నాం శాంపిల్స్, 50 శాంపిల్స్ తీసుకున్నాం. సో అవన్నీ ఇట్లా 4, 5. ఓకేనా, సో మనం ఎట్లా డిజిటల్ తీసుకున్నాం మనకు తెలియదు. ఇఫ్ యూ సీ దట్ సచ్ ఏ వే దట్ ఇవి ఇంక్రీజ్ అవుతూ వచ్చి మళ్ళీ డిక్రీజ్ అవుతూ అవుతాయి. 5 ఓకేనా, 4 3 2 1 మళ్ళీ 0 -1 అవుతూ ఉంటాయి. ఇట్లా 50 శాంపిల్స్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో అలా శాంపిల్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇవన్నీ ఇక్కడ కన్వర్ట్ చేసి ఇక్కడ ఇవి స్టోర్ చేసుకోలేదు ఒక అరేలో. ఇక్కడ ఉన్న డేటా ఇది కన్వర్ట్ చేసి ఈ వాల్యూ స్టోర్ చేసుకోవాలి లేదా మీరు. సో దానికి ఇక్కడ చేసాం ఫార్ 0 నుంచి స్టార్ట్ అయ్యి శాంపిల్స్ ఎన్ని ఉన్నాయో I++ వెళ్ళి కిందికి వచ్చి సైన్ వేవ్లో ఒక ఫంక్షన్ తీసుకున్నాం. సో ఫస్ట్ 0 శాంపిల్ తీసుకోండి, అంటే ఈ ఫస్ట్ తీసుకోండి 0 శాంపిల్కి. సో ఫస్ట్ శాంపిల్కి ఏమవుతుంది, ఈ ఫార్ములా పేస్ట్ చేసుకొని ఎన్లాగ్ వాల్యూ ఈ ఫార్ములా తీసుకున్నాం. సో ఇది కన్వర్షన్ 512 into 1 plus sin 2π వాల్యూ ఆల్రెడీ తీసుకున్నాం ఇంటూ శాంపిల్ వాల్యూ ఎంతో డివైడ్ బై ఇంటూ I బై శాంపిల్ వాల్యూ తీసుకున్నాం. ఓకేనా, I అంటే ఫస్ట్ కేసు 0 అయిపోతుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఇది 0
ఇది 0 ఇదంతా 0 అప్పుడు లాస్ట్ ఓన్లీ ఇది 0 అని స్టోర్ అవుతుంది. నెక్స్ట్ 1 అనుకో 1 ఇంటూ స్టోర్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఈ అరేలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ప్రింట్ చేయాలంటే మళ్ళీ బయట తీయాలి కదా. సో మళ్ళీ దిస్ ఇస్ క్లోజ్, మళ్ళీ వైల్ ఫర్ ఆల్వేస్ అనే దానికి వైల్ 1 అని వాడు. ఇది రాసుకొని బాగా ఇంటి ఈ శాంపుల్స్ 50 శాంపుల్స్ దాని లోపల స్టోరేజ్ అంటే వాల్యూస్ అనేది ప్రింట్ చేయాలి. బయటికి ఇక్కడ ఇస్తాను. ప్రింట్ చేస్తే రైట్ చేసి బయటికి అవుట్పుట్ లో స్క్రీన్ మీద కనపడాలి. సో రైట్, సో సైన్ ఫంక్షన్ ఆఫ్ సో ఐ వాల్యూస్ పెట్టు. ఓకేనా. సో ఎవ్రీ వాల్యూ జరిగిన వెంటనే ఇక్కడ డిలే పెట్టుకుంటూ వచ్చాడు. లేకపోతే ఇది లైన్ యాక్చువల్గా అసలు అవసరం లేదు. సో ఫస్ట్ థింగ్ ఏంటి, ఈ ఫార్ములా ప్రకారం అన్నింటి డిజిటల్ డేటా అంతా ఎన్లాగ్ లో కన్వర్ట్ చేసి స్టోర్ చేసుకోవడం. స్టోర్ అయిన డేటాని మనం బయటికి రైట్ లోకి బయటకి కనబడేటట్టు చూపించాం. అది చేస్తుంది. సో అప్పుడు అవుట్పుట్ లో ఒకవేళ చూస్తే ఏమవుతుంది, సైన్ వేవ్ ఇలా ఫస్ట్ శాంపుల్ 0, మళ్ళీ 1, మళ్ళీ 2, మళ్ళీ 3 ఇలా వస్తుంది. లాస్ట్ లో ఎన్లాగ్ ఫామ్ లో కర్వ్ కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ సైన్ వేవ్ జనరేషన్. ఓకే. సైన్ ఫంక్షన్ కావాలంటే మీరు మామూలుగా ఎట్లుంటుంది, సైన్ 2πf ఇట్లుంటుంది సైన్ ఫంక్షన్. అంటే మామూలుగా మ్యాథ్స్ లో నేర్చుకున్నప్పుడు సైన్ ఒమేగా టీ సైన్ 2πf అని ఉంటుంది. సో ఇక్కడ 2 ఇంటూ π ఇంటూ ఫ్రీక్వెన్సీ మారుతుంది. ఇక్కడ y టైం పెట్టి ఆపోజిట్ శాంప్లింగ్ 1 బై టైం పెట్టి ఫ్రీక్వెన్సీ తీసుకోవాలంటే ఇది శాంప్లింగ్ ఇంటూ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. సో 1 డివైడ్ బై ఇట్లా శాంప్లింగ్ లాగా రాసుకుంటాం. సో అలా మీకు ఇక్కడ వచ్చింది 1 2π ఇంటూ y బై శాంప్లింగ్. ఓకేనా. అది వాళ్ళ కన్వర్షన్ వాడుకున్న ఫార్ములా. ముందు కొంచెం 512 ఎందుకు పెట్టారని నాకు డౌట్ ఉంది. మేబీ డిజిటల్ స్టోరేజ్ అయితే 10 బిట్సే కదా. వచ్చిన అన్ని కన్వర్షన్ సైన్ అనే గ్రాఫ్ లో వేసుకొని ఆ గ్రాఫ్ అనేది మనం రైట్ చేస్తే సైన్ అనే గ్రాఫ్ క్రియేట్